మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. నిన్నటి దినంలో నూతన సంవత్సర మాటలు కొన్ని నేర్చుకొని ధ్యానించాం. ఈరోజు నుండి మరలా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు ప్రారంభించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. అయ్యా, 35వ కీర్తనలో మేమున్నాము. శ్రేష్టమైన ఆలోచన మాకు దయచేయండి. వాక్యం వింటున్న శ్రోతలందరికీ చక్కని జ్ఞానము, ఆరోగ్యము, శక్తి, బలము ఈ వాక్యం ద్వారా నూతన జీవాన్ని ఇచ్చి నడిపించి బలపరచమని, మంచి ఆలోచన మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు నుండి మరలా మనం కీర్తనల ధ్యానాంశాలు ఎక్కడ మనము ఆపామో అక్కడి నుంచి మరలా ప్రారంభిద్దాం. క్రిస్మస్ సీజన్, అడ్వెంట్, వాటి గురించి, క్రిస్మస్ల గురించి, నూతన సంవత్సరాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు 35వ కీర్తన 3వ చరణం దగ్గర ఆపామండి. మరలా 35వ కీర్తన 4వ చరణం నుండి మనం ఈరోజు నుండి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు ప్రారంభిద్దాం. 35:4. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయనాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. కీర్తనకారుడైన దావీదు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. దావీదు ప్రాణం తీయాలని, దావీదు ప్రాణాన్ని మట్టు పెట్టాలని, దావీదుని తరుముతూ ఉన్నటువంటి సౌలు విషయంలో, అలాగే దావీదుకి మీదకి శత్రువులుగా లేచిన చాలామంది శత్రువుల విషయంలో కూడా దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణం ఎవరైతే తీయగోరతారో నేను వారికి దొరకను, కానీ వారికి సిగ్గు కలుగుద్ది, వారు సిగ్గుపడతారు, అలాగే అవమానానికి పొందుతారు. అంత మాత్రమే కాదు, కీడు చేయాలని ఆలోచిస్తే కనుక వాళ్ళు వెనక్కి మళ్లించబడతారు, లజ్జపడుదురుగాక, సిగ్గుపడుదురుగాక అంటున్నాడు. అంటే గాక అని అంటే అర్థం ఏంటంటే ఆమేనని, అలాగూ జరుగునుగాక అని, ఖచ్చితంగా జరగాలి అని. ఇదే కీర్తనలో 25వ కీర్తన 2-3 చరణాల్లో మనం చూస్తే అండి, ఇక్కడ కూడా దావీదు శత్రువుల గురించి చెబుతున్నాడు. శత్రువులు ఆ రీతిగా కూలిపోతారని చెప్తున్నాడు. కానీ దానికంటే ముందు అలా కూలిపోవడానికి, అలా శత్రువులు సిగ్గుపడడానికి అలా ముఖ్య కారణం ఏంటంటే, నేను యెహోవా యందు నమ్మికించి ఉన్నాను అంటున్నాడు. 25వ కీర్తన 2వ చరణం అండి. నా దేవా, నీ యందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గు పొందుదురు అంటున్నాడు. అంటే ఆయన ఎందు కనుక మనం నమ్మిక ఉంచితే, నమ్మకాన్ని కలిగి ఉంటే, ఖచ్చితంగా దేవుడు మన శత్రువుల ఎడల ఆయన తన కార్యాన్ని జరిగిస్తారు. నా శత్రువుల ఎడల నీవు నాకు భోజనం సిద్ధపరచదు అని 23వ కీర్తనలో కీర్తనకారుడు చెబుతున్నాడు. శత్రువులు ఎదుట భోజనం చేయడం అంటే, భోజనం సిద్ధపరచడం అని అంటే, శత్రువులు మనల్ని బాధించాలని చూసినప్పుడు దేవుడు ఇంకా మనల్ని హెచ్చిస్తాడు. శత్రువులు మనల్ని దిగజార్చాలని చూసినప్పుడు దేవుడు ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సమృద్ధి మనం అనుభవిస్తాం, దేవుని యొక్క కాపుదల మనం చూస్తాం. అలాగే 40వ కీర్తనలో కూడా 14వ చరణాన్ని మనం చూస్తే అండి, నా ప్రాణము తీయుటకై యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. వాళ్ళు సిగ్గునందుతారు, వెనక్కి మళ్లించబడతారు. కారణం ఏంటంటే, నా దేవుడిని యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను అంటున్నాడు. ఆయన మీద నమ్మిక ఉంచితే ఖచ్చితంగా ఆయన కార్యాలు మనం చూస్తాం. అలాగే
70వ కీర్తన 2వ చరణంలో కూడా అదే మాట మనం చూస్తాం. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. కీర్తనకారుడు ఇలాంటి విషయాలు రిపీట్ చేస్తున్నాడు అంటే చాలా ఖచ్చితమైన విషయమని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తే అండి, 29వ వచనం, మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గురించి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరమైన తోటలను గురించి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఏవైతే ఆశిస్తున్నారో అవి ఖచ్చితంగా మీ జీవితాల్లో నెగిటివ్గానే ఉంటాయి అంటున్నాడు. అలాగే ఇదే యెషయా గ్రంథంలో 24వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూస్తామండి. 24వ అధ్యాయం 23వ వచనం, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ఎప్పుడైతే ఆయన ప్రభావం చూస్తామో, ఆయన ప్రభావాన్ని మనం గుర్తిస్తామో, ఆయన ఎదురు నమ్మకించుతామో, శత్రువులు ఎలాగైతే వెనుతిరిగిపోతారో, శత్రువులు ఎలా అయితే మనకి ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు సిగ్గుపడతారో, అలాగే ఆయన తన కనికరం మన మీద ఉంచుతారు. ఇర్మీయా గ్రంథం 15:9లో కూడా 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచి ఉన్నది, పగటి వేళనే ఆమెకు ప్రొద్దు గుంకి ఉన్నది, ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది, వారిలో శేషించిన వారిని తమ శత్రువులు ఎదుట కత్తిపాలు చేసేదని అంటున్నాడు. శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శత్రువులుగా ఫీల్ అవుతున్నారో వారందరి విషయాల్లో ఆయన ఆ రీతిగానే వ్యవహరించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మీకా గ్రంథం 3:7లో కూడా, అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు, దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండట చూచి నోరు మూసుకొందురు. ఆయన రాకడలో ఆయన చేస్తున్న గొప్ప కార్యాల విషయాల్లో దీర్ఘదర్శులు అంటే ప్రవక్తలు అని, అంటే దేవుని పేరు అడ్డం పెట్టుకొని, దేవుని పేరుని ఉపయోగించుకొని లోకానుసారంగా జీవిస్తూ, లోకానుసారమైన కార్యాలు చేస్తూ అనేక మందిని మోసం చేస్తున్న వారి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకానొక రోజున సిగ్గుపడతారు. సోది చెప్పేవాళ్ళు, సోదిగాండ్రు తెల్లబోతారు. కారణం ఏంటంటే దేవుడు తమకి జవాబు ఇవ్వడం ఆపేశాడు అని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోగలిగితే, ఆయన యందు నమ్మకం ఉంచితే, 25వ కీర్తన 2:3లో 40వ కీర్తనలో చెప్పినట్టుగా ఖచ్చితంగా మనము ఆయన మీద ఆనుకోగలిగితే, ఆయన యందు నమ్మకం ఉంచగలిగితే తప్పనిసరిగా మనము శత్రువుల విషయంలో, మనం ఎవరిని శత్రువులుగా అనుకోం, కానీ ఎవరైనా ఒకవేళ మన గురించి శత్రువులుగా అనుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళ విషయంలో దేవుడు తగిన న్యాయాన్ని తీరుస్తాడు. కాబట్టి ఈ 35వ కీర్తన 4వ చరణంలో చెప్పినట్టుగా, నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గు అవమానం కలుగుద్ది, నాకు కీడు చేయ తలంచేవారు, ఆలోచించేవారు వెనక్కి మళ్లించబడి లజ్జపడుదురుగాక అంటున్నాడు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచుదాం. శత్రువుల బారి నుండి తప్పించే దేవుడు మనకున్నాడనే ధైర్యంతో ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.